మందిరానికి నమ్మకంగా వస్తున్నాను. వచ్చిన నేను మందిరంలో దేవుడు ఏం చేయమంటున్నాడో ఆ పనులన్నీ చేస్తున్నాను. అంటే ఆరాధిస్తున్నాను, ఆక్రందన చేస్తున్నాను, ఆలకిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను, నేను ఆచరిస్తున్నాను దేవుడు చెప్పిన దాని ప్రకారము. సంఘముతో నేను శరీరమైన సంఘంతో అతుకబడి ఉన్నాను. నేను దేవుని సన్నిధానములో ఆనందిస్తున్నాను. అయినా నా కుటుంబంలో ఇబ్బందులు పోవట్లేదు, నాకున్న కష్టాలు పోవట్లేదు, నాకున్న అనారోగ్య పరిస్థితులు చక్కదిద్దబడటం లేదు, నాకున్న పరిస్థితులు మార్చబడటం లేదు. ఎందుకు మార్చబడటం లేదు? నేను భక్తిని చేస్తున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నాను కదా, అయినా ఎందుకు నాకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ శోధనలు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అందుకని ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సైతము ఎందుకు కష్టాల మయములో అలాంటి ఇబ్బందుల గుండా ఎందుకు దేవుడు తీసుకొని వెళ్తాడు? ఎందుకు దేవుని బిడ్డలకు, మరి ముఖ్యంగా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారికి ఏం కలుగుతాయని చెప్పాడని తిమోతికి రాసిన పత్రికలో, హింస కలుగుతుంది. ఎందుకు నాకు హింస? భక్తి చేస్తున్నందుకు నాకెందుకు ఈ హింస కలుగుతుంది? మందిరానికి వస్తున్న నాకు ఎందుకు ఈ శోధన వస్తుంది? మందిరానికి వస్తున్న నాకు ఎందుకు ఈ ఇబ్బంది కలుగుతుంది? ఎందుకు నాకు ఈ కష్టం కలుగుతుంది అని ఒకవేళ మీకు ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ టాపిక్లో మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. కాబట్టి ఇక అంశంలోనికి వెళ్ళిపోదాం. ప్లరా ఈ యొక్క అంశంలో ప్రాముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అన్యాయముగా ఎవరిని ఇబ్బందికి గురి చేయడు. ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. వాళ్ళు దేవుని గురించి మనకు బైబిల్లో ఏం రాయబడిందంటే, ముందు ఆ మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము వచనము వచ్చేసి 33వ వచనం, 3:33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగా చెయ్యడు. ఆ మాట మీరు గమనించినారా? హృదయపూర్వకంగా బాధ పెట్టాలనే ఉద్దేశముతోనే దేవుడు ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. దేవుడు అంత మంచోడు. అలాంటిది నీవు ఏ తప్పు చేయకపోయినా, నువ్వు మందిరాన్ని ప్రేమించే వ్యక్తివైనా, మందిరంలో దేవుడు చేయమన్న పనులన్నీ చేస్తున్న వ్యక్తివైనా, నమ్మకంగా మందిరానికి నువ్వు వస్తున్న వ్యక్తివైనా, బాధలు కలుగుతున్నాయంటే దానికి ఒక కారణము ఉంది. దేవుడు కావాలని ఎవరిని హృదయపూర్వకంగా బాధ పెట్టాడు. మరి ఎందుకు బాధలు కలుగుతున్నాయంటే, మన దేవుడు ఎవరో ఎలాంటి వాడో ఒక మాట మనకు బైబిల్ గ్రంథములో రాయబడింది. సామెతల గ్రంథము 17:3. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన యెహోవా దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు అనబడిన దేవుడు ఎవరండి? హృదయ పరిశోధకుడు. ఎవరండి? హృదయమును ఆయన పరిశోధించు వాడు. ఇదే మాట మనకు ఇదే సామెతలో 21వ అధ్యాయము 2వ వచనం, 21:2. చివరి లైన్ చదువుతున్నాను. యెహోవాయే హృదయములను పరిశీలన చెయ్యు వాడు అన్నాడు. హృదయ పరిశోధకుడు ఆయన, హృదయమును ఆయన పరిశీలన చెయ్యవాడు. కీర్తనలు 7:9 వచనం, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా అన్నాడు. హృదయములను కాదు, అంతరింద్రియములను, జ్ఞానేంద్రియాలను, పంచేంద్రియాలను, వాటిలో పుట్టు ప్రతి ఆలోచనను కూడా ఆయన ఏం చేస్తాడంటే పరిశీలించు దేవుడు. ఇప్పుడు ఈ మూడింటిని మనం కలిపితే పరిశోధకుడు, పరీక్షించువాడు, లేకపోతే పరిశీలన చెయ్యవాడు. అంటే మనకు ఒక మాటలో చెప్పాలంటే ఆయన టెస్ట్ చేసేవాడని అర్థమవుతుంది. టెస్ట్ చేస్తాడు. దేనికి టెస్ట్ చేస్తాడు? అసలు నువ్వు మందిరానికి ఏ మనసుతో వస్తున్నావు? మందిరములో దేవుడు చెయ్యమన్న పనులు చెయ్యటానికి నీ హృదయములో ఉన్న, అంతరంగములో ఉన్న ఫీలింగ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, కారణము ఏంటి? దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? టెస్ట్ చేస్తున్నాడు. ఆయన పరిశోధకుడు, పరిశీలన చేయవాడు, ఆయన పరీక్షించేవాడు. దేవుడు పరీక్షించువాడైతే సాతాను ఎవరు అంటే,
మత్తయి వార్తలో 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటుంది. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తును ఏమి చేయటానికి అపవాది గారు అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుని చేత కొనిపబడ్డాడంటే అపవాది చేత శోధించబడటానికి అరణ్యములోనికి కొనిపబడ్డాడు. అంటే అపవాది ఎవరంటే శోధకుడు. అందుకనే 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అనే మాట మనకు రాయబడుతుంది. కాబట్టి సాతానేమో శోధకుడు అయితే దేవుడేమో పరిశోధించే వాడు. సాతాను ఎవరంటే శోధకుడు, దేవుడు ఎవరు? పరిశోధించేవాడు. ఆయన పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. సాతాను శోధన దేని కొరకై అంటే మనలను నాశనం చేయటానికి, మనలను చెడగొట్టడానికి, మనలను దేవునికి దూరము చేయటం కోసం. మరి దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు అంటే మనమేంటో ఇతరులకు చూపెట్టడం కోసము, మనల్ని ఆశీర్వదించటం కోసము, మనకు దేవుడు పరలోకములో బహుమానాలు ఇవ్వటం కోసం. ఈ 3 కారణాలు. మన సాక్ష్యం ఏంటో, మనం ఏంటో నిరూపించాలి, ఇతరులకు ఏంటో నిరూపించాలి. దీని కొరకు దేవుడు పరీక్షిస్తాడు. ఈ భూమి మీద మనల్ని ఆశీర్వదించాలంటే కూడా ఆయన పరిశోధిస్తాడు. ఆ తర్వాత పరలోకంలో నువ్వు ఏ ఒక్క బహుమానం పొందాలన్నా కూడా ఆయన చేతను ఆయన పరీక్షలను పాలు పంపులు పొందాలి. కాబట్టి మనము దీన్ని ఇలా రాసుకోవచ్చు. సాతాను ఏం చేస్తాడంటే, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే శోధకుడు, అంటే టెంప్టింగ్ చేస్తాడు, తప్పు చేయటానికి నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధకుడు అంటే టెస్టింగ్, ఇంగ్లీష్లో టెస్టింగ్ అంటే ఆ తప్పు చేసే విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావన్న విషయాన్ని నువ్వు పరీక్షిస్తాడు. నీ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది పరీక్షిస్తాడు. ఈ తేడా మీరు గుర్తుపట్టాలి. కానీ ఇద్దరి దృష్టి కూడా ఎవరి మీద అంటే మన మీదే. సాతాని కన్ను మన మీదనే, దేవుని కన్ను మన మీదనే. మన మధ్యలో ఉంటాం అంతే. వాడు మన మీదనే టార్గెట్ పెట్టింటాడు, దేవుడు మన మీదనే టార్గెట్ పెట్టింటాడు. మనము ఈ విషయంలో మనం పరీక్షించబడుతున్నప్పుడు మన నోటి వాంగ్మూలము ఏంటి అన్నది, మన సాక్ష్యము ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాము, హృదయములో ఏమి తలుస్తున్నాము అన్న దానికి సాక్షులను కూడా దేవుడు పెట్టాడు. ఆ సాక్షుల గురించి ఒక మాట ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము ఒక మాట చూద్దాం. చూడండి, 4వ అధ్యాయములో వచనము వచ్చేసి 26వ వచనం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే భక్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ గమనించినట్టు భూమి ఆకాశం, ఈ పంచభూతములన్నీ కూడా దేవునికి సాక్షులే. ఒక రకం చెప్పాలంటే అవి సీసీ కెమెరాలు. దేవునికి మనకు సీసీ కెమెరాలు ఎట్టుంటాయో అట్లా దేవునికి సీసీ కెమెరాలు. ఎగ్జామ్ రూమ్లో ఖచ్చితంగా ఎవరు ఉంటారండి? మనల్ని చూసేవాడు ఉంటాడు, ఎగ్జామినర్ అంటారు. చూసేవాడు ఉంటాడు. ఏం చేస్తాడు? వీళ్ళు ఎలా రాస్తున్నారు, వీళ్ళు ఎలా అటెంప్ట్ చేస్తున్నారు క్వశ్చన్స్కి, వీళ్ళకి ఏమి కావాలి అని అన్నిటిని చూసుకోవటానికి ఎవరుంటారు? ఎగ్జామినర్. అట్లనే మన ఎగ్జామినర్స్ అంతా ఎవరండి? పంచభూతాలు. అవి మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాయి. మన గురించిన ప్రతి విషయాన్ని, ప్రతి మాటను అవి నోట్ చేస్తుంటాయి. నోట్ చేసి రేపొద్దున చనిపోయిన తర్వాత దేవునికి ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తాయి. ఇదిగో అయ్యా వీడు గురించిన మ్యాటర్, సమాచారం ఇది చూడని అందిస్తాయి. అప్పుడు వాటన్నిటిని దేవుడు పరిగణలోకి తీసుకొని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరలోకములో జడ్జిమెంటు చేస్తాడు, తీరుస్తాడు. మీరు ఇప్పటి వరకు మనము ఈ విషయాల వరకు మీకు అర్థం కావాలి. దేవుడు పరిశోధించే పరిశోధకుడు, సాతాను శోధించే శోధకుడు. అయితే ఈ యొక్క పరీక్షించే ఈ పరీక్షలో మనం చాలా మట్టుకు ఏమంటామంటే వద్దు అంటాం. మనం పరీక్షలంటేనే వద్దు అంటాం. కానీ బాగా అర్థం చేసుకోండి, మీరు పరీక్షలు రాయకుండా, పరీక్ష పెట్టబడకుండా ఏదైనా ప్రమోషన్ ఉందా ఈ లోకంలో? ఏదైనా ఉద్యోగం ఉందా? ఏదైనా ఒక ఉన్నత స్థితి ఉందా? దేనికైనా ఏం పెడతారని టెస్టు పెడతారు. టెస్టు లేకుండా మీకు ఏది ఇవ్వరు. ఏది రాదు, మీకు ఏది రాదు. మీరు ఒక ఇంటర్వ్యూకి పోండి, జాబ్కు పోండి, మిమ్మల్ని ముందు టెస్ట్ చేస్తారు. మీరు వాళ్ళు ఇచ్చే పనిని మీరు ఎంతవరకు సమర్థవంతంగా చేస్తారో టెస్ట్ చేస్తారు. మీకు పని ఇచ్చి టెస్ట్ చేస్తారు. ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్ళాలంటే కూడా మనల్ని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారా లేదండి? పరీక్ష పెడతారు. మనము సహజంగా
ఈ లోకములో ఏది కావాలన్నా, ఏ ప్రతిఫలం పొందాలన్నా, ఏ మేలు పొందాలన్నా పరీక్ష లేకుండా, ఏ విషయంలోనైనా పరీక్ష లేకుండా మనం తీసుకోము, మనం వాడుకోము. మరి దేవుడట తీసుకుంటాడు, దేవుడట వాడుకుంటాడండి. పరలోకానికి ఆయన మనల్ని తీసుకోవాలన్నా, మనల్ని ఆయన వాడుకోవాలన్నా, పరలోకంలో ఆయన మనకి ఏదైనా ఇవ్వాలంటే కూడా ఆయన కూడా ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు ఆయన. పరీక్షించే దేవుడు ఆయన. పరీక్షించే దేవుడు ఆయన. పరిశోధిస్తాడు, ఎందుకంటే పరీక్షించనిక మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఎందుకంటే పరీక్షించనిక మన హృదయంలో ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అది తెలుసుకోవటానికి ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి పరీక్షలో మనము సహజంగా అన్ని పరీక్షలు మనం సంతోషంగా ఒప్పుకుంటాము, కానీ దేవుడు పరీక్ష పెడితే మాత్రం ఒప్పుకోం. ససేమిర ఒప్పుకోం. దేవా నాకేనా ఈ కష్టాలు, నాకేనా శ్రమలు, నాకేనా పరీక్షలు అంటాం మనం. నాకేనా ఈ అనారోగ్య పరిస్థితి, నన్నే పరీక్షించాలా అంటాం మనం. కానీ మీ పిల్లలు ఎప్పుడైనా ఎగ్జామ్ రాయకపోతే, ఒకవేళ ఎగ్జామ్ మీ పిల్లలు పెట్టకపోతే మాత్రం మీరు ఏమంటారండి? ఏం సార్ మేము డబ్బులు కడతలేమా? మా పిల్లలకి ఎందుకు పరీక్షలు పెడతలేరు? అయ్యా మీ పిల్లోడు సరిగ్గా చదవటం లేదు, చదివినా ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో నాకు తెలియదు, పరీక్ష పెట్టాల్సిందే. ఏమందరూ పెడుతున్నారు కదా, నా పిల్లోనికి పెట్టాల్సింది అంటారన్నారండి. పరీక్ష పెట్టకపోతే ఒప్పుకుంటారా మీరు? వాడు ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో, మంచి మార్క్స్ వస్తాయో మంచి మార్క్స్ రావ తర్వాత విషయం, పరీక్ష పెట్టే తీరాలి. మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏంటయ్యా నీకు వచ్చే జ్వరం ఏదో నాకు అర్థం కావట్లేదు, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారా అంటే, సార్ బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటావా, నేను సూది గుచ్చుకోమంటావా, ఆ బాధ భరించలేను, నాకొద్దు, నాకు ఈ టెస్ట్ వద్దని ఎవరైనా అంటారండి? పొర్రపాటునగా నన్ను అది రాసిచ్చిన మరుక్షణమే ల్యాబ్కు పోయి మీరు ఏమి చెబితే ఆ పరీక్షలన్నీ చేయించుకుంటారు. నీ ఆరోగ్యం కొరకు నువ్వు పరీక్షలు చేయించుకుంటావు. నువ్వు చదువుకునే చదువును బట్టి నీకు ఒక మంచి భవిష్యత్తు రావాలని పరీక్షలు ఏరుకోరి పెట్టించుకుంటావు పరీక్షలను. కానీ దేవుడు నిన్ను పరలోకానికి చేర్చుకోవటం కోసము, నిన్ను ఆశీర్వదించటం కోసం, పరలోకంలో బహుమానాలు ఇవ్వటం కోసం పరీక్షలు పెడితే మాత్రం మనం ఏమంటామండి? వద్దు దేవా ఈ పరీక్షలు వద్దు అంటాం. నాకైనా పరీక్షలు పెట్టేది అంటాం మనం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మనల్ని దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడు అంటే, అది మన మేలు కొరకే పరీక్ష పెడుతున్నాడు. సహజంగా మనము ఏదైనా కానీ దేవుని వలన మేలు పొందాలంటే పరీక్షించబడకుండా, బైబిల్ గ్రంథములో దేవుడు వాడుకున్న వ్యక్తులు కానీ, పరీక్షించబడకుండా మేలు పొందిన వాళ్ళు కానీ, ఆశీర్వదించబడిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు బైబిల్లో. మీరు ఒక్క వ్యక్తిని చూపిండి నాకు, ఒక్క పరీక్ష ఎదుర్కోకుండా మేలు పొందినాడని ఎవ్వరు లేరు. అందరూ పరీక్షించబడినారు. ఉదాహరణకు మీకు ఇద్దరు వ్యక్తులను, మీకు సుపరిచితమైన వ్యక్తులు. అబ్రహామును దేవుడు పరీక్షించకుండే ఆయనను అబ్రహాము అని విశ్వాసులకు తండ్రిగా చేశాడని ఆయన చేయలేదు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయనను పరీక్షించదలిచి, ఆయనను పరిశోధించదలిచి ఏం చేశాడు? నీకొక్కగానొక్క కొడుకును నాకు బలి చేయి అన్నాడు. పరీక్షించాడు. పరీక్షించిన తర్వాతనే అబ్రహామును ఆశీర్వదించాడు. పరీక్షించిన తర్వాతనే అబ్రహామును వాడుకున్నాడు. నీ దేశమును, నీ పితరులను, నీ బంధు జనాంగాన్ని నువ్వు విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రాని పరీక్షించాడు. ఎక్కడికి పోతాడో ఆ దేశం పేరు చెప్పకుండా పరీక్షించాడు. ఎంతవరకు బయటకు వస్తాడో చూద్దామని. పరీక్షించకుండా వాడుకోడండి ఎవరిని. పరీక్షించకుండా ఎవరికి దేవుడు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఇవ్వడు, పరలోకములో బహుమానాలు ఇవ్వడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యోబు గారు కూడా మీకు సుపరిచితమైన వ్యక్తి. యోబును కూడా 2 అంతల ఆశీర్వాదం ఈ ఊరికి వచ్చిందా? ఆయన పరీక్షించబడ్డాడు. దేవుని చేత అన్ని విధాలు ఆశీర్వదించబడ్డాడు. మళ్ళీ అన్నిటిని తిరిగి దేవుడు తీసివేసిన తర్వాత కూడా దేవుడు ఆయనను పరీక్షించాడు. కాబట్టి పరీక్ష అనేది మనం ఎదుర్కోకుండా మనం ఏ విధమైన మేలులను పొందుకోం. నువ్వు ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, నువ్వు ఏదైనా ఒక రంగంలో, ఒక కంపెనీలో జాయిన్ కావాలన్నా, ఖచ్చితంగా నువ్వు పరీక్షను ఎదుర్కోకుండా ఏ లాభాన్ని పొందుకున్నా, ఏ మేలును పొందుకోలేవు. పరీక్ష అంత ప్రాముఖ్యమైనది. మరి ఈ భూలోక రంగాలలోని నువ్వు అన్ని విషయాలలో పరీక్షించకుండా, వాడుకోకుండా ఉంటే, కంపెనీలు ఈ లోకములో ఏదైనా కానీ ఉంటే, మరి దేవుడు ఎందుకు పరీక్షించాడండి? కాబట్టి దేవుడు కూడా నిన్ను ఎప్పుడు వాడుకుంటాడు, ఎప్పుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నిన్ను పరలోకంలో బహుమానాలు, సింహాసనం ఎప్పుడు ఇస్తాడంటే, ముందు నువ్వు పరీక్షించబడతావు. ఇటు వరకు మీకు అర్థమైంటే ముందుకు వెళ్ళిపోదాం. ఇలా సహజంగా దేవుడు పరీక్ష పెట్టేటప్పుడు మన నోట్లో ఒక ప్రశ్న అయితే రాకూడదు. అదేంటంటే, నాకే ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావు అన్న మాట అయితే రాకూడదు.
ఒక విద్యార్థి, ఒక పిల్లలు సంతోషంగా పరీక్షలు అటెంప్ట్ చేస్తారు. మనం కూడా ఆ పరీక్షలను మనం అలా అటెంప్ట్ చేయాలి. చాలామంది మనం దేవునికి పరీక్షలు పెడుతుంటాం. దేవా నాకు అది ఇయ్యలేదు, ఇది ఇలా, అది ఇస్తావా లేదా, ఇది ఇస్తావా లేదా, అది ఇస్తేనే నువ్వు దేవుడివి అంటారు. ఏమంటే ఇది దేవునికి పరీక్ష అంటే ఇస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదని. అలా కాదండి, మనము దేవుని పరీక్షించే వాళ్ళం కాదు, దేవుడు మనలను పరీక్షించేవాడు. మనకు మేలు చేయటం కోసం ఆయన మనల్ని పరీక్షించే దేవుడు. కాబట్టి ఈ పరీక్షలలో ఏ ఏ విషయాలలో దేవుడు పరీక్షిస్తాడు, ఎలా పరీక్షిస్తాడు, ఆ పరీక్షలలో మనం పొందే మేలులేంటి, ఆ పరీక్షలను మనం ఎలా ఎదుర్కోవాలన్న అంశాలు ఈ సబ్జెక్ట్లో మనం మాట్లాడుకుందాం. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. పరీక్ష లేకుండా అయితే మనకు విలువ లేదు సమాజంలో. అలాగనే వాక్యానుసారంగా శ్రమ లేకుండా నీకు మహిమ లేదు, సిలువ లేకుండా నీకు పరలోకములో సింహాసనం అయితే లేదు. ఇది కూడా వీలైతే రాసుకోండి. పరీక్ష లేకుండా ఈ లోకంలో ఎలాగైతే విలువ ఉండదో, పని పాట లేని ఎట్టిగా ఉండేవానికి విలువ ఉంటుందండి. ఏమన్నా మంచిగా చదువుకొని బుద్ధిమంతుడిగా సమాజంలో ఒక ప్రయోజకుడైతే వానికున్న విలువ వేరు. అలాగనే పరీక్ష లేకుండా విలువ లేదు. అలాగనే దేవుని విషయంలో వాక్యానుసారంగా కూడా నీ జీవితంలో శ్రమ లేకుండా నీకు ఏమీ లేదంటే మహిమ లేదు. నీకు పర సంబంధంగా, భూ సంబంధంగా నీకు కూడా విలువ లేదు. ఆ తర్వాత సిలువ లేకుండా నీకు సింహాసనము, సిలువ అంటే శ్రమ, అవమానాలు, నిందలు, బాధలు, ఇవి లేకుండా నీకు పరలోకంలో ఏ బహుమానం, ఏ సింహాసనాన్ని దేవుడు ఇవ్వడు. అయితే దేవుడు మనలను ఏ విషయాలలో పరీక్షిస్తాడు, ఏ విషయాలలో పరీక్షిస్తాడు, ఆ పరీక్షలు ఎలా ఉంటాయి వాటిలో మొట్టమొదటిది మీరు రాసుకోండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48 10వ భాగం. 48 నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాదు. చాలండి. ఈ యొక్క వచన భాగములో నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మొట్టమొదటిగా మనకు పరీక్ష ఎందులో ఎదురవుతుందంటే ఇబ్బందులు కుటుంబములో కలగవచ్చు, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే పనిలో ఇబ్బందులు కలగవచ్చు, లేకపోతే నీ మిత్రుల ద్వారా నీకు ఇబ్బందులు కలగవచ్చు, లేకపోతే స్నేహితుల ద్వారా ఇబ్బందులు కలగవచ్చు. ఇబ్బందులు అన్నవి, లేకపోతే సమస్యలు అన్నవి మనకు ఏ రూపకంగా వచ్చినప్పటికీ కూడా వాటి వెనకాల ఎవరి హస్తం ఉంది అంటే దేవుని హస్తము ఉంది. దేవుడు ఇబ్బందులు మనము ఎదుర్కోవటానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు అనుమతి ఇచ్చాడంటే మనలను ఆయన పరీక్షించటానికి ఆయన పర్మిషను ఇచ్చాడు. ఎందుకు అంటే సహజంగా వెండి కానీ బంగారు కానీ ఏం చేస్తారు అంటే వాటిలో ఉన్న నాణ్యతను బయట పెట్టడం కోసం, వాటిలో ఉన్న అపవిత్రతను తీసివేయటం కోసం వాటిని ఏం చేస్తారండి, అగ్నిలో వేసి వాటిని ఏం చేస్తారు, పరీక్షిస్తారు. అలాగనే మనలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని ఈ వచనంలో చెప్పాడంటే మనల్ని అగ్నిలో వెయ్యాడు, కానీ ఇబ్బందులు అన్న అగ్నిమయమైనటువంటి సమస్యలు, ఇబ్బందుల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మనలను పరీక్షిస్తాడు. ఈ ఇబ్బంది సమస్య అనేది దేని నుంచైనా రావచ్చు. ఇందాక నేను చెప్పినట్టు మన దేహం నుంచి రావచ్చు, బంధుమిత్రులు, కుటుంబీకులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మన పనిచేసే పని చోట వ్యాపారం ద్వారా కానీ ఎలాగైనా రావచ్చు సమస్యలు. కానీ ఇందులో మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్షించడంలో ఉన్న దేవునికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఉన్న డస్ట్ తీసేయాలని ఒకటి, మరొకటి ఏంటంటే ఆయన మన విలువ క్వాలిటీని బయటికి తీసుకొని రావడం కోసం. మన క్వాలిటీ ఏంటి, బంగారుకున్న ఒరిజినల్ క్వాలిటీ అది మనము వాడుకోవాలంటే, మన మెడలో వేసుకోవాలంటే, మన చేతులకు పెట్టుకోవాలంటే ముందు ఏం చేయాలి, అది అగ్నిలో అది కాల్చబడాలి. అప్పుడు దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది, దాని విలువ పెరుగుతుంది. అప్పుడు మనం దాన్ని ఏం చేసుకుంటామండి, వాడుకుంటాం. అలాగనే దేవుడు కూడా ఏం చేస్తాడు అంటే ఇబ్బందులు, సమస్యలు అన్న వాటి చేత పరీక్షిస్తాడు. అందుకని మీకు ఎప్పుడైనా ఇబ్బందులు కలిగాయంటే, ఎప్పుడైనా సమస్యలు వచ్చాయంటే మీకు వెంటనే బల్బు వెలగాల. ఏం వెలగాలంటే నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు
టెస్ట్ చేస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు టెస్ట్ చేస్తుంటాడో అప్పుడే సాతానుగాడు కూడా మనల్ని ఏం చేస్తుంటాడంటే శోధిస్తుంటాడు. సాతాను ఎందుకు శోధిస్తాడు అంటే, ఇలాంటి ఇబ్బందులు సమస్యలు తీసుకొని వచ్చిన ఆ దేవుడు ఒక దేవుడా, ఆ దేవుని ఎందుకు నమ్ముకుంటావు, ఆ దేవుని మందిరానికి ఎందుకు వెళతావు, ఆ దేవుని వాక్యం ఎందుకు చదువుకుంటావు, ఆ దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తావు, ఆ దేవుని విడిచిపెట్టేసాయి, నా దేవుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు అని ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే మనల్ని దేవునికి ప్రార్థనకు దూరము చేస్తాడు. అందుకని ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మరింత ఎక్కువగా మనం ప్రార్థనలో ఉండాలి, మరింత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి, మరింత ఎక్కువగా మనం మందిరానికి రావాలి. ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోకండి. ఇంకా ఇందులోనే మనం మరొక విషయం ఏంటంటే, ఏ విషయంలో మనలను దేవుడు పరీక్షిస్తాడు, ఇబ్బందిలో ఉన్నాము, ఇంతకు దేవుడు టెస్ట్ చేసేది ఏంటి ప్రాముఖ్యంగా అంటే, యాకోబు రాసిన పత్రిక మీకు తెలిసిన విషయమే, 1వ అధ్యాయం 2వ వచన భాగంలో 1:2లో నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. అక్కడ దేని పరీక్షిస్తున్నాడంటే విశ్వాసమును. ఎందులో పెట్టి పరీక్షిస్తున్నాడు? ఇబ్బందిలో పెట్టి, సమస్యలో పెట్టి మనల్ని పరీక్షిస్తున్నాడు. దేని పరీక్షిస్తున్నాడు? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎందులో పెట్టి? ఇబ్బంది అన్న దానిలో పెట్టి పరీక్షిస్తున్నాడు. మీరు బాగా గుర్తు చేసుకోండి. ఇంతకీ నీ నమ్మకం ఎంత ఉంది దేవుని మీద? సరే, సమస్య వచ్చింది, ఇబ్బంది కలిగింది, మరి నీ నమ్మకం ఏంటి దేవుని మీద? ఎంతవరకు విశ్వసిస్తున్నావు? దేవుని ఎంతవరకు నమ్మావు నువ్వు? ఆ విషయాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన నిన్ను పరీక్ష ద్వారా తెలుసుకోబోతున్నాడు. ఆయన తెలుసుకోబోతున్నాడు నీ నమ్మకం ఎంత లెవెల్లో ఉంది అనేది. కాబట్టి క్రీస్తు ద్వారా దేవుని మనము జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరీక్షలో కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. పొర్రపాటున కానీ విశ్వాసాన్ని మనము లూజ్ కాకూడదు. సాతానుగాడు వచ్చి మాట్లాడతాడు, ఇంకా అయిపోయి నీ పని, ఇంకా దేవుడు అయిపోయి నీకు ఇవ్వడు, ఇంకా నీకు స్వస్థత ఇవ్వడు, ఇంకా అయిపోయి నీ పరిస్థితులు ఇంతే, నీ పరిస్థితులు మారవంటాడు. అప్పుడు మనం చెప్పాలి, ఒరే పనికి మాలోడా, నా పరిస్థితులు మార్చడానికి నా దేవుడు సమర్థుడు, ఒకవేళ ఆయన మార్చినా మార్చకపోయినా ఆయనే నా దేవుడని చెప్పాలి. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ఈ డైలాగ్ ఎవరు కొట్టారంటే బైబిల్లో నేను చెప్పిన డైలాగు షడ్రకు మెషిక పెద్దగోలు వాళ్ళే కదా ఈ డైలాగ్ కొట్టింది. ఆ అగ్నిగుండములో మీరు పడవేసిన రాజా నీకు ప్రత్యుత్తరం ఇచ్చుట చింత మాకు లేదు. మా దేవుడు అగ్నిగుండములో నుంచి తప్పించుటకు సమర్థుడు, అయినా తప్పించకపోయినా మా దేవుడే నిజమైన దేవుడు, నీ ప్రతిమకు మేము నమస్కారము చేయమని చెప్పారు వాళ్ళు. కాబట్టి నేను ఆ డైలాగే కొడుతున్నాను నేను. మనం కూడా ఏం చెప్పాలండి? సాతానుగాడు వచ్చి శోధిస్తాడు, ఎందుకు? దేవునికి దూరం చేయనీక మనల్ని. వాడంటాడు, ఏం దేవుడు? ఆ దేవుని దగ్గరికి పొలవమని పోతివి నువ్వు మందిరానికి, ఏమొచ్చా నీకు అంటాడు. ఏమి వచ్చినా రాకపోయినా నా దేవుడు దేవుడే. ఆ దేవుడు ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. ఆయన ఇచ్చుటకు సమర్థుడు, అయినా ఇవ్వకపోయినా ఆయన నా దేవుడని గనక మీరు సాతానుగానికి చెప్పారంటే ఇంకోసారి వచ్చిన వాడు మిమ్మల్ని శోధించాడు. అలా ఈ మాటలు చెప్పకుండా మీరు వాడు చెప్పడం మీరు వినటం, అవు కదా ఏం దేవుడు ఏం చేశా అంటే గట్టన కుంగిపోతారు. ఇంకా మనసులో మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, మీ జీవితం ముఖం మాడిపోతుంది, ముఖంలో కళ ఉండదు, ముఖంలో తేజస్సు ఏమీ ఉండదు. అలా కాకుండా శోధకుడు వచ్చిన వెంటనే వానికి ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదు. శోధకుడు ఎలా వస్తాడండి? వాడే మీకు కనబడుతూ 2 కొమ్ములు పెట్టుకొని ఏం రాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాడు ఎలా వస్తాడంటే తలంపులలో రహస్యంగా వాడు నీ స్వరము వాని స్వరాన్ని వినిపిస్తుంటాడు, ఈ తలకాయలో వినిపిస్తుంటాడు, ఇట్లనైనా మాట్లాడతాడు. లేకపోతే నీ ఇంటికి నువ్వు బాధపడుతున్నప్పుడు ఎవరో ఒక ఆమె వస్తుంది, నువ్వు అప్పుడు ఏమక్క మొక్క మట్ట పెట్టుకున్నావు, ఏమైందక్క? ఏమి లేదక్క, ఇబ్బంది, ఓకే నాకు బల సమస్య వచ్చిందక్క అంటే, అవు కదక్క దేవుడు అంటావు కదక్క, ఏం చేశాక నీ దేవుడు అంటే అయిపోయా, అవు కదక్క వాని ద్వారా నన్ను దేవుడు అవమానపరచా, నాకే ఇంత ఇబ్బంది అని ఇట్లా మాట్లాడతాడు వాడు. ఇప్పుడు యోబు గారితో భార్య చేత మాట్లాడాడా లేదా? ఈ మాటలు ఎవరి చేతనైనా వినిపిస్తాడు వాడు, సాతానుగాడు. ఎవరు నీకు అందుబాటులో లేకపోతే వాడే తలకాయ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. అందుకని వానికి ఇచ్చే ఒకే ఒక జవాబు ఏంటంటే, నా దేవుడు సమర్థుడు ఈ ఇబ్బందిని తొలగించటానికి, నా దేవుడు సమర్థుడు ఈ సమస్యను తొలగించటానికి, అయినా ఆయన తొలగించిన నా దేవుడే, తొలగించకపోయినా
నా దేవుడే. నా దేవునికి మహిమ కలుగునుగా కానాలంతే. ఇంకా వాడు టొపాల పారిపోతాడు. ఇంకా వాడు మరలా ఉండడు మీ దగ్గరికి. ఇంకా అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. నా దగ్గరికి ఎప్పుడైనా వస్తే మాత్రం వాడిని ఫుట్బాల్ ఆడుకుంటాను నేను ఇట్లనే. ఇంకా ములాదు లేదు వాని. అందుకని ఎక్కువసేపు ఉండడు నా దగ్గర. అందుకని వానితో ఫుట్బాల్ ఆడుకోవాలంటే సాతంతో మనకు వాక్యం బాగా తెలిసి ఉండాలి. వాక్యం తెలిస్తే వాడిని ఆడుకోవచ్చు, ఎంతైనా ఆడుకోవచ్చు. వాక్యం తెలియకపోతే మనం వాడిని ఏం చేయలేం. కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్లో నేను ఇప్పుడు చెబుతున్నది ఏ అని పెట్టుకోండి. ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ది. సెకండ్ది మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ దానిలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇబ్బంది కొలిమిలో ఆయన పరీక్షిస్తాడు. దేనికి? మన విశ్వాసము ఏంటో ఆయన తెలుసుకోవటం కోసం. అంటే ఆయనకు తెలుసు, పరీక్షించకపోయినా తెలుసు, కానీ అందరికీ తెలియాలి కదా. అందరికీ తెలియాలి, మన విశ్వాసం అందరికీ తెలియాలి. దీనికోసం ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు. ఈ పరీక్షిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా దేవుడు చేసే పనులు ఏంటంటే మనలో మస్టు డాగు అంతా తీసేసి మన విలువను పెంచుతాడు. ఇలా పెంచే టైంలో ఈ దుష్టుడైన సాతానుగాడు వచ్చి మనల్ని శోధిస్తాడు. శోధిస్తున్నప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు ఇబ్బందిని తొలగించకపోయినా ఆయనే నాకు దేవుడని చెప్పాలి. అలా చెప్తే మీరు ఖచ్చితంగా ఈ పరీక్షలో మీరు పాస్ అవుతారు. ఇందులో సెకండ్ భాగం, రెండవది ఏంటంటే ఇబ్బంది ఎందుకు దేవుడు మనల్ని కలగజేస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఫస్ట్లోనే ఇది బి అని పెట్టుకోండి, లేకపోతే ఫస్ట్ దాంట్లోనే ఇది కూడా 15వ అధ్యాయము వచనము వచ్చేసి 15వ వచన భాగములో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. ఈ సందర్భం మీకు తెలుసు, తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది. ఇందులో తండ్రిని కాదనుకొని తన ఆస్తిని తాను పంపకాలు చేసుకొని తన ఆస్తినంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళి ఆస్తినంతా ఖర్చు చేసేసిన తర్వాత అతనికి ఏం కలిగాయండి? ఆ దేశంలో గొప్ప కరువు రాగా ఇబ్బంది కలిగింది. ఇంతకీ ఇతని జీవితంలో ఇబ్బందులు రావటానికి గల కారణం ఏంటంటే ఇతడు తండ్రి దగ్గర లేడు, తండ్రితో సహవాసములో లేడు. ఎవరైతే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించడాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారికి కూడా ఏమొస్తాయంటే ఇబ్బందులు వస్తాయి. ఇది సెకండ్ భాగం, బి అని పెట్టుకోండి. ఫస్ట్ భాగంలో మీరు అంతా చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, అయినా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మీ విలువను పెంచడం కోసం. మీలో ఉన్న ఏమన్నా చిన్నపాటి మలినం ఏదైనా ఉంటే, మిస్టేక్లు ఉంటే వాటిని కూడా సరిచేసి మీరేంటో ప్రజలకు చూపించడం కోసం ఇబ్బందులు కలుగుతాయి. అది ఏలో. ఇప్పుడు బిలో ఇందులో మీరు ఏం రాసుకోవాలంటే, మనకు దేవునితో సహవాసం లేదు. ఒకప్పుడు ఉంది బాగా, కానీ ఇప్పుడు లేదు. దేవుని మర్చిపోయినాం, లేదా దేవునికి దూరంగా ఉన్నాం, మందిరానికి దూరంగా ఉన్నాం, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాం, దేవుని సహవాసం లేదు, ఆయన పిల్లలతో సహవాసం లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇబ్బందులకు గురి చేస్తాడు. ఈ ఇబ్బందులకు గురి చేయటంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీకు బుద్ధి తెప్పించటం కోసం. అందుకని కింది వచ్చిన మాట ఉంటుంది, వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఆ మాట ఎక్కడ 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రిని గుర్తుకు చేసుకున్నాడు. బుద్ధి రావాలా, తెలివి రావాలా నీకు అంటే ఏం చేయాలండి? మరి ఏం చేస్తావు? పిలుస్తుంటే రావట్లే, నువ్వు రామ మందిరానికంటే రావట్లేదు, నువ్వు అమ్మ చదువుకోమ వాక్యం అంటే చదువుకుంటలేవు, ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకుంటలేవు, దేవుడు అంటే నీకు ఈ మధ్య బిజీ అయిపోయినావు, దేవుడు అంటే నీకు పడటం లేదు, దేవుడు అంటే నచ్చటం లేదు. మరి ఏం చేయాలండి? ఇంకా మాట వినకపోతే ఏం చేయాలి? ఇంకా తాట తీయాలి. అంతే కదండి, రెండింటిలో ఏదో ఒకటి మాట తాటంగా ఏదో ఒకటి కావాలా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తాట తీస్తాడు. ఇంకా మామూలుగా ఇబ్బంది పెట్టాడట్టే, ఇంకా విక్కిలి అట్ట మెత్తగా చేసి పాడేస్తాడు. ఎందుకు చేస్తాడంటే అలా చేస్తే తప్ప నీకు ఎవరు గుర్తుకురారు? దేవుడు గుర్తుకురారు, మందిరం గుర్తుకురాదు, దేవుని సన్నిధి గుర్తుకురాదు. అందుకని బాగా నలిపి మంచాన పెట్టి అవసరమైతే నిన్ను ఒక్క ఏపి, దేవా ఇంకా వద్దు నాయన ఈ పరిస్థితుల్లో, నీ మందిరం చాలునైనా, నాకు నీ సన్నిధి చాలు నాయన అని అప్పుడు మందిరానికి పరిగెత్తుకొని వచ్చేలా నిన్ను చేస్తాడు. ఇది సెకండ్ బిది. కాబట్టి ఇబ్బందులు రెండు విధాలుగా వస్తాయి. నువ్వు మందిరానికి బాగా వస్తున్నావు, ఆయన అంటే నీకు పంచ ప్రాణాలు, నీకు ఆయన అంటే చాలా ఇష్టము, అయినా నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారికి సమస్తమును సమకూర్చి దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకు?
మేలు చేయటము కోసం. ఈ మాట ఎక్కడ ఉంది? రోమా 8:28 ఉంటుంది, తీయించిన అవసరం లేదనుకుంటా. కాబట్టి ఆయన నీకు మేలు చేయటం కోసం, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు, అయినా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు ఇబ్బందిలో. ఎందుకంటే నీకు మేలు చేయాలి, నువ్వేంటో చూపించాలి 10 మందికి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను ఘనపరచాలి. అందుకనే దేవుడు నిన్ను ఇబ్బందులకు గురి చేసి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. బీలో ఏం మాట్లాడుకున్నాం? నువ్వు దేవుని ప్రేమించడం లేదు, ఈ మధ్య దేవునికి దూరం అయిపోయినావు, నేను మరలా చక్కదిద్దాలి, సరిచేయాలి, మందిరానికి నడిపించాలి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నిన్ను నీ తాట తీయాలి, నేను మంచాన పెట్టాలి, నిన్ను ఉక్కిరి పిక్కిరి చేయాలి, ఎన్ని దెబ్బలు కావాలంటే అన్ని దెబ్బలు కొట్టాలి. అప్పుడు కొరత ఏం చేస్తాడండి? బుద్ధి వస్తుంది, తెలివి వస్తుంది. ఒరే నేను చేసింది తప్పురా, ఇంకోసారి ఇట్లా బతకకూడదని మరసంగా ఇక్కడికి వస్తావు, దేవుని దగ్గరకు వస్తావు. ఇప్పుడు వీనికి గనక ఒకవేళ తప్పిపోయిన కుమారునికి గనక, చిన్నోనికి వాని ఇంట్లో ఒకవేళ ఇబ్బంది కలగకపోయింటే తండ్రి గుర్తుకొచ్చుతోడా? మళ్ళా పోయేతోడా? పొర్రపాటునగానే పోయేతోడు కాదు. అందుకని చిన్నోనికి దేవుడు ఏం చేశాడండి? ఇబ్బందుల గుండా నడిపించాడు, తద్వారా తండ్రి యొద్దకు నడిపించాడు. ఇది ఫస్ట్ భాగములో, ఇది ఏ, ఇది బి అనే అంశాలు. కాబట్టి ఫస్టులో ఇబ్బందులకు గురి చేసినప్పుడు దేవుడు నీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని ప్రేమించేవాడివైతే నీకు ప్రమోషన్ రాబోతుంది, దేవుని ఇంకా బ్లెస్సింగ్ చేయబోతాను, నువ్వేంటో 10 మందికి చూపించబోతున్నాడు. ఒకవేళ లేదు నేను దేవునికి దూరమైనాను, ఆ టైంలో నాకు ఇబ్బందులు కలిగాయి అంటే అప్పుడు అది నీకు ప్రమోషన్ కాదు, మళ్ళీ ప్రమోషన్ వస్తుంది అనుకునేవు. ముందు నువ్వు సెట్ చేయనిక నడిపిస్తున్నాడు అంతే. అది అప్పుడు ప్రమోషన్ ఇవ్వడు, ముందు నువ్వు సెట్ చేయాలా. సెట్ చేసినాక మళ్ళీ ఆ సెకండ్ దఫాలో ఎగ్జామ్ మళ్ళీ వేరుగుంటుంది, అది వేరుగుంటుంది. ఇలా అందుకని ఫస్ట్ నిన్ను నడిపించాలా, దేవుని దగ్గరికి నడిపించాలా. నడిపించడం కోసం నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఇబ్బందుల పాలు చేస్తాడు. ఈ ఫస్ట్ పార్ట్ మీకు అర్థమైందా? ఇది అర్థమైతే ఇప్పుడు సెకండ్ పార్ట్, ఇందులో రెండవ అంశం, దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడు. ఫస్ట్ది ఇబ్బంది అయితే, రెండవది ఇందులోనే ఇంకొకటి కూడా ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే ఇంకొకటి చెప్పుకోవాలి. సహజంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సహజంగా మనకి ఏం కోల్పోతామంటే మనశ్శాంతిని కోల్పోతాం. ఏంటిట్టాయా అని మనశ్శాంతి కోల్పోతాం. ఇలా మీరు ఆలోచించకుండా, ఏంటిట్టాయా అని ఆలోచించకుండా, ఇందులో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను ఏదైనా సరి చేసుకోవాల్సినది ఏదైనా ఉందా అని గనక నువ్వు సరి చేసుకుంటే నువ్వు మనశ్శాంతిని పొందుకుంటావు. ఒకటి. రెండవది, దేవుడు నేను ఇబ్బందులకు గురి చేసినప్పుడు నీ స్వంత ఇమాజినేషన్, అభిప్రాయాలతో నీ ఇబ్బందులను నువ్వు ఆలోచించడానికి ప్రయత్నం చేయకూడదు. అక్కడ దేవుని ఆలోచన తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర రావాలి. ఈ సమస్య, ఈ ఇబ్బంది నా ఫ్యామిలీలో ఎందుకు వచ్చింది, నా లైఫ్లో ఎందుకు వచ్చింది, దేవుని అడగాల. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఎవడైనా నన్ను వెంబడించాలంటే ముందు వాని స్వచ్ఛిత్తానికి చచ్చిపోవాలి, తనను తాను ఉపేక్షించుకోవాలని. ఉపేక్షించుకోవడం అంటే నీ స్వంత అభిప్రాయాన్ని పక్కన పెట్టు, నా అభిప్రాయాన్ని తీసుకో, అప్పుడు నేను నిన్ను సెట్ చేస్తా అన్నాడు. కానీ చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే సొంత అభిప్రాయాలు తీసుకుంటాం. నేను అట్టదాన్ని కాదా, ఇట్టదాన్ని కాదా, నాకే ఎందుకు రావాలంటాం. నీ సొంత అభిప్రాయాన్ని పక్క పెట్టు. నువ్వు ఎట్టదానివో నువ్వు కాదు చెప్పాల్సింది, దేవుడు చెప్పాలా. దేవుడు చెప్తాడు నీ గురించి, నువ్వు ఎట్టదానివి, నువ్వు ఎలాంటి దానివి అనేది. దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు నీ స్వచ్ఛిత్తాన్ని పక్కన పెట్టి, అందుకనే దీనికి అంతటికి నేను మూలవాక్యంగా ఏం పెట్టాను? పాతి పెట్టబడుటని పెట్టాను నేను. రోమా 6:1-4 అది ఉంటుంది, పాతి పెట్టబడుట అంటే అర్థం ఏంటండి? ఇంకా నీ శవము, నీ భాగం ఏం కనబడదు, ఇంకా నీ ఆనవాలే కనబడదు. ఇంకా నీ గురించి నువ్వు ఏమి ఆలోచించకూడదు, దేవునికి సంపూర్ణంగా సరెండర్ కావాలా. అలా సరెండర్ అయితే అప్పుడు నీ మనసులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా నువ్వేం అనుభవిస్తావు అంటే మనశ్శాంతిని అనుభవిస్తావు. ఇబ్బందుల్లో కూడా నువ్వు మనశ్శాంతిని అనుభవిస్తావు. అలా కాకుండా నీ సొంత అభిప్రాయానికి గనక తావిచ్చావంటే నీ మైండ్ చాలా గందరగోళం అయిపోతుంది, గజ్జిబిజ్జి అవుతుంది. అందుకని సొంత అభిప్రాయాలకు ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు పొర్రపాటున కానీ తావు ఇవ్వకండి. సరే, రెండవ భాగంలోనికి వెళ్దాం. రెండవది వచ్చేసి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 2 కొరింథీ 12వ అధ్యాయము వచ్చిన భాగం, 7వ వచ్చిన భాగం, 2 కొరింథీ 2 కొరింథీ 12వ అధ్యాయము వచనం వచ్చేసి 7వ వచ్చిన భాగం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అన్నాడు. ఈ యొక్క వచ్చిన భాగములో అపోస్తులైన పౌలు గారు తన శరీర దేహములో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు ఏంటనేది స్పష్టంగా చెప్పకపోయినా అది తనను చాలా బాధ పెడుతుంది. ఆ బాధను తట్టుకోలేక ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇవ్వలేదు. 2వసారి చాలా సీరియస్గా ప్రార్థన చేశాడు, జవాబు ఇవ్వలేదు. 3వసారి ఇంకా గట్టిగా ప్రార్థన చేసే దేవుడు మొత్తానికి వచ్చి జవాబు ఇచ్చాడు. ఏంటయ్యా ఈ ముళ్ళు తొలగించంటే, పౌలా
ఆ ముళ్ళు నీ దేహంలో అట్లా ఉంచింది నేనే. అది అట్లా ఉండిపోని, నువ్వు చచ్చిపోయేంత వరకు ఉండిపోని. సాతానుని దూతగా అది నిన్ను నలకొడతా ఉంటుంది. మరి ఇట్లా నా పరిస్థితి అంటే నా కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వేం భయపడవద్దు, నువ్వు ధైర్యపడొద్దు, అది నువ్వు పోరాడు, నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. అయితే ఎందుకు దేవా, ఎందుకు పెట్టావు ముళ్ళు, ఎందుకు సాతాను దూతగా నా శరీరంలో ఇది నలగొడుతుందంటే అక్కడ ఒక కారణం చెప్పాడు. ఏంటంటే నీకు కలిగిన ప్రత్యక్షతలు సామాన్యమైన ప్రత్యక్షతలు కాదు, విశేషమైన ప్రత్యక్షలు. దేవునితో తిరిగిన అపోస్తులకు కూడా కలగని ప్రత్యక్షతలు ఎవరు కలిగాయంటే పౌలుకు కలిగినాయి. అసలు పౌలు పత్రికలు లేకపోతే కొత్త నిబంధన లేదు, అసలు సంఘానికి ఉపదేశమే లేదు. అసలు అంతటి ప్రత్యక్షతలు ఎప్పుడో అకాలమందు చివరిలో పట్టబడి అపోస్తులునిగా మార్చబడినటువంటి పౌలుకు దేవుడు ఇచ్చాడు. అందుకే కాబోలు దేవుడు ఒక మాట అన్నాడు, కడపడి వారు మొదటి వారు అవుతారని. నిజంగా ఈయన లాస్ట్ వచ్చినాడు, కానీ ఈయన మొదటికి వచ్చాడు. ఇంత విశేషమైన ప్రత్యక్షతలు నీకు వచ్చాయి కాబట్టి నీకు తెలియకుండానే నీ తలంపులలో ఏమి రావటానికి అవకాశం ఉంది? గర్వం, అతిశయం రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీ ద్వారా జరుగుతున్న అద్భుతాలు కూడా సామాన్యమైన అద్భుతాలు కాదు. ఎందుకంటే ఆయనను పౌలు గారిని ఒక ముట్టుకుంటే, ఆయన బట్టలు ముట్టుకుంటూ కూడా ఏమైపోతున్నాయంట? స్వస్థతలు అయిపోతున్నాయంట. మరి బట్టలు ముట్టుకుంటేనే స్వస్థతలు అయిపోతాయంటే ఈయన పరిస్థితి ఎట్టుండాలో చూడండి. ఇంకా మామూలుగా ఉండకూడదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే నీ బట్టలు ముట్టుకుంటే స్వస్థతలు అయిపోతాయి, కానీ నీ శరీరంలో మాత్రం ఏం లేదు, స్వస్థత లేదు. అప్పుడు నీకు ఒకటి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఓహో, నేను మనిషిని అని నీకు తెలిసి వస్తుంది. తెలిసినప్పుడు నీలో ఏం రాదు? గర్వము రాదు, అతిశయం రాదు. ఎందుకంటే అతిశయము, గర్వం అనేది చాలా ప్రమాదం అది. అందుకని అది రాకుండానట్లుగా నిన్ను నేను నల్లకొడుతూనే ఉంటాను. ఎవరి ద్వారా? ఇగో ఈ శోధకుడు సాతాను ద్వారా. వాడు వచ్చి నీ శరీరాన్ని నలకొడతా ఉంటాడు, నేను శోధిస్తూ ఉంటాడు. నువ్వేం కృంగిపోవద్దు, నా వైపు చూడు, నేను నీకు సహాయము చేస్తాను, నా కృప నీకు ఇస్తాన్నాడు. ఇక్కడ బాగా గమనించండి, మొట్టమొదటి పాపము జరిగినదే దేని ద్వారా జరిగిందంటే అతిశయము, గర్వము ద్వారా జరిగింది. అందుకని దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం కొన్నిసార్లు భక్తులకు దేవుడు ఏం చేస్తాడంటే అన్నీ ఇస్తాడు దేవుడు, కానీ ఏదో ఒకటి ఇవ్వడు అంతే. ఇవ్వడు. ఎంతవరకు అంటే చచ్చిపోయేంతవరకు ఇవ్వడు దాని అంతే. ఆ విషయంలో వాళ్ళు దేవా ఇట్ట ఎందుకంటే బుక్కో నీకు తెలుగు అంటాడు అంతే. వాళ్ళు అన్నీ ఏది అడుగుతుంటే అది ఇస్తుంటాడు. పదే ఎక్కువ అడిగేది మాత్రం పొరపాటున కానీ ఇవ్వడు. ఏం దేవా ఇట్ట చేస్తున్నామంటే కొన్నిసార్లు అడగనవన్నీ ఇస్తుంటాడు, కొన్నిసార్లు అడిగేది మాత్రము ఇవ్వడు. ఎందుకంటే నీకు తెలుసు అది ఉండాలని, నీకు అంతే. అది ఉంటేనే నీకు క్షేమం. ఈ ముళ్ళు అనేది ఏ విధంగానైనా ఉండొచ్చు. నీకు శరీరంలో అనారోగ్య పరిస్థితి ద్వారా ఉండవచ్చు, నీ కొడుకులు నీ బిడ్డలే ఒక ముళ్ళుగా ఉండొచ్చు, లేకపోతే నీ భార్య నీకు ఒక ముళ్ళుగా ఉండొచ్చు, నీ భర్తే ఒక ముళ్ళుగా ఉండొచ్చు, నీ రక్త సంబంధికులు ఎవరైనా నీకు ముళ్ళుగా ఉండొచ్చు. ఈ ముళ్ళు అనేది ఏ రూపకంగానైనా నిన్ను గుచ్చుతుండొచ్చు. ముళ్ళు గుచ్చుకుంటే ఏమైతే సహజంగా పెయిన్, బాధ వస్తుంది. అలాగనే ఈ ముళ్ళు నిన్ను గుచ్చుతూ ఉంటుంది, నువ్వు బాధపడుతూ ఉంటావు. అయితే ఆ బాధలో మాత్రం నీకు దేవుడు ఏమిస్తాడు? కృపను ఇస్తాడు. అయితే ఆ కృపను పొందుకొని ప్రభువును స్తుతిస్తూ ఉంటే అప్పుడు ఇదే వచనంలో, కింది వచనంలో పౌలు గారు ఒక మాట అంటాడు. 9వ వచనంలో ఏమని అంటాడంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పానని ఉంటుంది. ఎప్పుడైతే ఈయన బలహీనంగా ఉన్నాడో అప్పుడు ఏమవుతుందంట? ఆయన కృప పరిపూర్ణము అవుతుందంట. ఆయన కృప పరిపూర్ణం అవుతుంది. కాబట్టి దేవుడు అన్ని ఇస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు లూసిఫర్ మాదిరిగా గర్వించే అవకాశము ఉంది. ఎందుకంటే లూసిఫర్కి అన్ని ఇచ్చాడు, వానికి ఇవ్వనిదంటూ ఏమీ లేదు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం కనుక మీరు చదువుకోగలిగితే వానికి సంపూర్ణ సౌందర్యం ఇచ్చాడు, సంపూర్ణ జ్ఞానం ఇచ్చాడు. వానికి వజ్ర వైదిక్యములు, మాణిక్యములతో కూడుకున్న ఆ బంగారు ఇచ్చాడు. బంగారు ఉందంటే పరలోకంలో, బంగారు పరలోకంలో ఉంది. ఏకంగా మన కాళ్ళ కిందకు వస్తుంది బంగారని మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి బంగారు, వెండి, వజ్రాలన్నీ పరలోకంలో ఉన్నాయి. అయితే వాటిలో ఈయన పెద్ద వ్యాపారం చేసిన పెద్ద కోటీశ్వరుడు అంట లూసిఫర్. మనకి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి ఈ విషయాలన్నీ మనకు రాయబడి ఉంటాయి. ఆయన మహామేధావి, మహాజ్ఞాని. అసలు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సృష్టించిన వారందరిలో కూడా లూసిఫర్కున్నన్ని ఆధిక్యతలు ఇక దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అన్ని ఫుల్ఫిల్లింగ్. ఇది లేదు అన్నికనే లేదు, అన్ని ఫుల్ఫిల్లింగ్ ఇచ్చినాడు. అలాంటి కట్టడానికి మాదిరిగా ఉన్నావయ్యా, ఉంటే గింట ఇట్లా సృష్టించబడాలని 10 మంది అనుకునేలా నిన్ను దేవుడు సృష్టించాడు అని బైబిల్ గ్రంథమే చెబుతుంది. అందుకని అన్నీ ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేశాడంటే గర్వించాడు, అతిశయించాడు. అందుకని దేవుని బిడ్డలకు ఏం చేస్తుంటాడంటే దేవుడు అన్నీ ఇస్తే నువ్వు కూడా ఎక్కడ గర్విస్తావో లూసిఫర్ మాదిరిగాని దేవుడు ఏదో ఒకటి పెండింగ్ పెట్టేస్తాడంతే.
నువ్వు ఎంతైనా మందిరానికి రా నమ్మకంగా, నువ్వు ఎంతైనా భక్తి చెయ్యి, నువ్వు నేను చెప్పిన ఆ 7 అంశాలు ఎంతైనా నువ్వు పాటించు, మందిరానికి వచ్చి ఆ పనులు చేయమన్న పనులని చెయ్యాలా. అయినా నీకు ఏదో ఒకటి ఇబ్బందిని నాన్ స్టాప్గా నీకు ఒక ముళ్ళును పెడతాడు. ఎందుకు పెడతాడంటే అది లేకపోతే నువ్వు గర్వించటానికి అవకాశము ఉంది. ఇది అన్నిటికంటే పెద్ద ప్రమాదం, ఏకంగా దేవునికే మనల్ని దూరము చేస్తుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని తప్పించటం కోసం దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాలలో మనకు కావాలనే ముళ్ళును పెడతాడు, ముళ్ళును అనుమతి ఇస్తాడు. అది ఏ రీతిగానైనా అనుమతిస్తాడు. నేను ఇందాక చెప్పాను కదా, అనారోగ్యం ద్వారానైనా మన శరీరంలోనూ ముళ్ళు పెట్టేస్తాడంతే. ఒకటి పిల్లలు, మనకు పుట్టిన పిల్లల ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, లేకపోతే భార్య ద్వారా, భర్త ద్వారా, తోబుట్టువుల ద్వారా, ఎవరి ద్వారానైనా కానీ ముళ్ళు ఉంటుంది. ఇది గుచ్చుతూ ఉంటుంది నిన్నంతే. ఇది గుచ్చినప్పుడంతా నువ్వేమనుకోవాలంటే ఓహో నేను మనిషిని అనుకోవాలా, తగ్గించుకోవాలా, ప్రభువును గణపరచాలి, మరి ప్రభు కృపలో మనము ఆనందించాలి. అప్పుడు మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణము అవుతుంటుంది. తద్వారా వాటిని జయించి అధిగమించి ప్రభు కొరకు సాక్షులముగా జీవించగలుగుతాం. ఇది 2వ భాగంలో పెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటంటే ఇబ్బందులు కలగజేస్తాడు. ఏమి ఇవ్వడు దేవుడు నీకంతే, ఏమి ఇవ్వకుండా దేవుడు ఇబ్బందులు సమస్యలను ఇచ్చి నీకు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అందులో 2 భాగాలు. ఒకటి, నువ్వు అన్ని విషయాలలో దేవునికి భక్తిని చేస్తున్న దేవుడు అంటే పంచప్రాణాలు ఉన్న దేవుడు ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించినట్లుగా దేవుడు ఈ ఇబ్బందులను కూడా అందులో సమకూర్చి దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే నువ్వు దేవుని మందిరాన్ని మర్చిపోయావు, దేవుని సన్నిధి అన్నిటికీ నువ్వు దూరం అయిపోయినావు, దేవుని సహవాసానికి. అప్పుడు దేవుడు నిన్ను మరలా లాక్కు రావటానికి మందిరానికి దేవుడు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇప్పుడు 2వదిలో ఏం పెట్టాడంటే ముళ్ళు. దీనికి ముళ్ళు. ఈ ముళ్ళు ఎందుకు పెడతాడంటే ముళ్ళు లేకపోతే నీలో అతిశయము గర్వం వచ్చే అవకాశం ఉంది, నువ్వు మనిషివని మర్చిపోయే ప్రమాదము ఉంది. అందుకని దేవుడు అన్నీ ఇస్తాడు, ఏదో ఒకటి ఇవ్వకుండా దేవుడిని ఏం చేస్తాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఈ పరీక్షలో నిలబడతావా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఏదైనా తక్కువైతే డోంట్ కేర్, దాన్ని పక్కన పెట్టాలి, దాని గురించి ఆలోచించండి. వీటిని అధిగమించడానికి ఒక సూత్రం చెప్తాను. మనకున్న సమస్యను మనం ఎక్కువ ఆలోచించకూడదు. సమస్య కంటే అధికుడైన శక్తిమంతుడైన దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉండాలి. నీకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే కూడా, నా పర్సనల్ లైఫ్లో అయితే నేను ఈ పని చేస్తుంటా, అదేం చేస్తుంటానంటే నాకు శరీరం ఎక్కువ ఎప్పుడైనా సహకరించకపోతే హెడ్సెట్ పెట్టుకొని ఏదైనా వాక్యం వింటుంటా, లేకపోతే వాక్యాన్ని ధ్యానిస్తూనైనా ఉంటా, బైబిల్ చదువుకుంటూనైనా ఉంటా, మైండ్ డైవర్ట్ చేసుకుంటా. మైండ్ డైవర్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మన దేహానికి స్వస్థత వస్తుంది. ఇది నేను చాలాసార్లు రుచి చూసినాను. నేను దీన్ని మీరు కూడా ప్రాక్టికల్గా చేయండి. అంతేగాని నాకు ఇట్టాయ శరీరం ఇట్టాయ ఇంకా దాని గురించి ఆలోచిస్తే అట్టనే పోతాం. ఆ శరీరం ఇంకా ఎక్కువ రోగం పెరుగుతుంది నీకు, అది ఇంకా నేను ఎక్కువ ప్రభావితము చేస్తుంది. దాని గురించి ఈ రోగం మహా అంటే ఏం చేస్తుంది, రోగం చివరి ఆప్షన్ ఏంటి, రోగానికి చంపుతుంది. ఇంకా అంతకంటే ఏం చేస్తుంది అది. దాని గురించి పెద్ద వరి కాకండి, అవి వస్తుంటాయి పోతుంటాయి అంటే అనారోగ్యాలు. మీరు లైట్ తీసుకోండి. ఏం చేయాలా, కృపను ఆలోచించాలి, కృపను ధ్యానించాలి, దేవుని ప్రేమను ధ్యానించాలి. ఆయనను ధ్యానిస్తూ ఉంటే దీన్ని మీరు అధిగమిస్తారు. ఆ బలహీనతలో మీ శక్తి పరిపూర్ణము అవుతుంది. ఇదంతా ఎన్నవదండి, ఇది 2వది. 3వది వచ్చేసి ఇది ఒకటి చూసుకొని ముగించేసుకుందాం. 3వది 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం వచనము వచ్చేసి 13వ వచనం. బంగారమును వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును అన్నాడు. ఇది ఏంటంటే మన పనిని, మన సామర్థ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. దేనిలో పెట్టి పరీక్షిస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే శ్రమ లేకపోతే నిందలు అవమానాల ద్వారా పరీక్షిస్తాడు దీన్ని. ప్లరా ఈ పరీక్ష ఎందుకోసం కలుగుతుందంటే నీకు దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొరకు కలుగుతుంది. ఇది నీకు ఇచ్చిన దేవుడు పని నిమిత్తం ఈ యొక్క పరీక్ష కలుగుతుంది. ఇది బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుడు ఏదైనా ఒక వరం ఇస్తే, ఒక సామర్థ్యం ఇస్తే అది నాకు బుద్ధి పుట్టినప్పుడంతా నేను దాన్ని వాడుకోవాలనుకుంటారు. ఇది చాలా పొరపాటైన అభిప్రాయం. ఇది ఇట్లనే అభిప్రాయపడి మోషే గారు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకొని ఒక సమయంలో, అంటే ఆయనకు చిన్నప్పుడు అర్థమైపోయింది, వాళ్ళ తల్లి ఉగ్గుపాలతో పెంచింది కాబట్టి ఈ విషయం ఆయనకు చెప్పింది. తల్లి ఏం చెప్పిందంటే, నాయనా నువ్వు ఐగుప్తునివి కాదు, ఐగుప్తు కుమారుని కాదు, నేను అసలు దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఇశ్రాయేలులను విమోచించేవాడు
ఈ తరంలో పుడతారని ఉంది, బహుశా ఆ తరంలో పుట్టే వ్యక్తివి నువ్వై ఉండొచ్చు, అందుకని నిన్ను దేవుడు ఎవరిని తీసుకుపోకుండా నిన్నే ఐగుప్తుకు కుమారునిగా తీసుకుపోతున్నాడు, జాగ్రత్త అని చెప్పింది. కూడా ఆయన మనసులో ఒకటి ఉండిపోయింది, నేను ఇజ్రాయేలును విమోచించే నాయకుడు అని ఉండిపోయింది. అందుకని ఆయన ఒకానొక రోజున పెద్దవాడి యవనస్తునికి వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయం చేసి ఇజ్రాయేలును బాధ పెడుతుంటే చూసి తట్టుకోలేక ఒక ఐగుప్తుని ఏం చేశాడంటే చంపేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను నాయకుని అయిపోవాలనుకున్నాడు. కానీ దేవుని సమయం అది కాదు, ఆయన నాయకుని చేసే సమయం అది కాదు. ఆయనకు సామర్థ్యం కూడా ఆ సమయంలో దేవుడు విడిపించాలని ఇవ్వలేదు. అలా చేసినందుకు ఏమయ్యాడంటే అనవసరంగా ఆయన ఫరో చేత తరమబడ్డాడు. ఆయన అరణ్యములో నీటి దాహము చేత ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టపడుతూ ఆయన మొత్తానికి మిద్యాను ప్రాంతానికి పోయాడు. మరలా అక్కడ 40 సంవత్సరాలు అక్కడ గొర్రెల మందలను మేపుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ బాగా గమనించండి, మోషే గారిలో 3 దఫాలు ఉన్నాయి. ఏజ్ మొత్తం మీద 120 ఏళ్ళు ఆయన బతుకుతే 40 సంవత్సరాలేమో ఐగుప్తులో ఆయనకు ఉండాలన్న కాల పరిమితి ఉంది. ఇంకొక 40 సంవత్సరాలేమో ఆయన మిద్యాను ప్రాంతంలో గొర్రెల మందలను మేపుకుంటూ ఉండాలన్న కాల పరిమితి ఒకటి ఉంది. ఇంకొక 40 సంవత్సరాలేమో ఆయన నాయకునిగా ఇజ్రాయేలును నడిపించాలన్న కాల పరిమితి ఒకటి ఉంది. అంటే ఆయన నాయకుడు కావాలి అంటే ఎంత లేదన్నా ఎన్ని సంవత్సరాలు దేవుడు టైం తీసుకున్నాడంటే 80 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. 80 సంవత్సరాల వరకు ఉండలేక ఆగలేక ఆయన ఏం చేశాడంటే 40 సంవత్సరాలలోనే ఆ పని చేయాలని ప్రయత్నము చేశాడు. నిజానికి దేవుడు ఎన్నుకున్నాడు మోషేను, అది తప్పనిక లేదు. నిజానికి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు మోషేకు, అది తప్పనిక లేదు. కానీ రాంగ్ టైం. చాలామంది ఏమనుకుంటారంటే నాకు పాటలు పాడే మంచి టాలెంట్ ఉంది, నాకు వాక్యం చెప్పే టాలెంట్ ఉంది, నాకు ప్రార్థించే టాలెంట్ ఉంది, ఇంకా నేను వాడబడాలనుకుంటారు. కానీ నువ్వు వాడబడటానికి కూడా దేవుడు ఒక టైం పెట్టింటాడు. ఇది చాలామందికి తెలియదు. ఇది మీకు ముంగమూరి దేవదాసాయి గారి గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆయన దేవుని చేత చాలా స్పష్టంగా ఏర్పరచబడిన వ్యక్తి. ఆయన దేవుడు పిలిచి ఆయన ఏకంగా ముఖాముఖకు ఒక మనిషి మాదిరికి వచ్చి పిలిచినాడంటే ఏకంగా ముంగమూరి దేవదాసాయి గారిని. ఆయనను బల ప్రేమించినాడు దేవుడు, ముఖాముఖిగా ఆయన ఎరిగినవాడు దేవుని. కానీ ఆయనకు దేవుడు పరిచర్యను పిలిచాడో తెలుసండి, దాదాపు 70-80 ఏళ్ళప్పుడు ఇచ్చినాడు పరిచర్యను. అంతవరకు ఏందయ్యా నేను ఏం చేయాలంటే ఊకరం ముందు నేనున్నా కదా నాకు పరిచర్య చేయన్నాడంట. మరి ప్రజలకు ఎప్పుడు చేయాలంటే నేను చెప్తారా మాట అన్నాడంట. దేవుడు చెప్పేసరికి ఈ లోపు ఆయనకు ఏజ్ అయిపోయిన తర్వాత ఆయనకు దేవుడు చెప్పాడంట, ముంగమూరి దేవదాస్ గారు నీ ద్వారా నేను ఒక మిషన్ స్థాపిస్తున్నాను, చేయబోయే పరిచర్యకు ఒక పేరు పెట్టాలట. ఇప్పుడు ఆ పరిచర్య ఈ ముసలో ఏజ్లోనే ఇప్పుడే చేయాలా? ఏమి పేరు అంటే బైబుల్ మిషన్ అనే పేరు పెట్టాల. నువ్వు ఈ ఏజ్లో ఈ మిషన్ ద్వారా నేను అనేక మందికి నిన్ను పరిచయం చేయబోతున్నానంట. ఏమయ్యా ఇన్నేళ్ళు నన్ను ఖాళీగా పెట్టి ఇప్పుడు నువ్వు వాడుకుంటావు, ఇప్పుడు బైబుల్ మిషన్ పెట్టమంటావు, నేనేం పబ్లిసిటీ అవుతాను, నేనేవరకు పరిచయం చేయాలంటే లేదు నేను చెబుతున్నాను నువ్వు జై ఇప్పుడు పెట్టు పేరు అన్నాడంట. పేరు పెట్టిన తర్వాత ఆయన పెద్ద ఎక్కువ రోజులేం వాడవలేదు. తర్వాత ఆయన కింద శిష్యులు ఈరోజు బైబుల్ మిషన్ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఒక రాజ్యం వెళుతున్నారు వాళ్ళు. ఆమె దేవునామాన్ని మహిమగలను. అందులో ఈ గుత్తిశాల ఒకటి. ఆ గుత్తిశాల బ్లెస్సింగ్ ఈ ముంగమూరి దేవదాసాయి గారిదే, ఆయన శిష్యుడు. మరి క్రీస్తుని అట్లనే వాళ్ళది కాకినాడలో కూడా ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో బైబుల్ మిషన్ కూడా ఒక సుప్రసిద్ధమైన పరిచర్య. అది బైబుల్ మిషన్ వాళ్ళది కూడా కొన్ని 100 లక్షల మందికి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు గిన్నీస్ వరల్డ్ రికార్డులో మొన్న గుత్తిశాల ఎక్కింది. మీకు తెలుసండి, గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాలంటే మాటలు కాదు. ఆ బ్లెస్సింగ్స్ అంతా ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయంటే ముంగమూరి దేవదాసాయి గారి ద్వారా వచ్చాయి. మరి ముంగమూరి దేవదాసాయి గారికి సామర్థ్యం లేదా, ఆయనకు వరము లేదా? అన్నీ ఉన్నాయి. కానీ దేవుని టైం వేరు, దేవుడు వాడుకునే టైం వేరు. ఆ టైం వచ్చేంత ఒకరు వెయిట్ చేయటము వేరు. చాలా మందికి ఇది తెలియకుండా ఏమనంటే ఆవేశపడుతుంటారు, ఉద్రేకపడుతుంటారు. దేవుని టైంలో దేవుడు టైం వచ్చినప్పుడు దేవుడే వద్దన నీ దగ్గరికి వచ్చి మరి వాడుకుంటాడు, పిలిచి మరి వాడుకుంటాడు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. పిల్లరా, మోషే దేవుని దగ్గర పోయినాడా? దేవుడు మోషే దగ్గరికి వచ్చినాడా? మిద్యాను కొండలో దేవుడు వెతుక్కుంటూ వచ్చాడండి. వెతుక్కుంటూ వచ్చాడు మోషే రాయా ఇప్పుడు వాడుకుంటా నేను అన్నాడు. కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే వెతుక్కుంటూ పోయినాడు నేను నాయకుని కావాలని. నువ్వు అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేయడు. దేవుడు అనుకున్నప్పుడు నువ్వు లోబడితే కార్యము చేస్తాడు. దేవుడు మనతో ఉండి కార్యం చేయించుకుంటే 10 మందికి బ్లెస్సింగ్గా ఉంటాం. మనం అనుకొని ఏదో చేయాలని చూసుకుంటే 10 మంది విసుకుంటారు, 10 మంది మనం తిట్టుకుంటారు. మనం తృప్తి చెందాల్సిందే కానీ ఇతరులకు మనం మేలుకరంగా ఉండం. ఈ విషయం మర్చిపోకండి మీరు. మరి కాబట్టి ఈ వచనం ఏం చెబుతుందంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని పనిని కూడా పరీక్షిస్తాడు. అందుకనే బైబిల్లో కీర్తన గ్రంథం 90వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏమని ఉంది అంటే 90వ కీర్తన చూడండి. 90వ మోషే గారు ఈ మాట అందుకనే చాలా బాగా చెప్పాడు తన అనుభవములో నుంచి. 12వ వచన భాగంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా
చెయ్యము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. ఆ మాట మీరు బాగా గమనించండి. మా దినములను లెక్కించుటకు ఏం కావాలంట? జ్ఞానము కావాలి. అవి నేర్పించుము నాయనా, నేర్పించు. వాటిని నేర్చుకోవటానికి మాకు జ్ఞాన హృదయం దయచేసి. సహజంగా ఈ లోకంలో ఒక ఉద్యోగం చేయాలంటే జ్ఞానం కావాలి, చదువుకోవాలంటే జ్ఞానం కావాలి, కుటుంబాన్ని పోషించి పాలించుకోవాలంటే జ్ఞానం కావాలి. కానీ ఇక్కడ దేనికి జ్ఞానం అంట? దినాలను లెక్కించడానికి. ఏం లెక్కించాలా? దేనికి? ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు? ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దేవా, ఏ సమయములో, ఏ రోజు, ఏ సంవత్సరము నేను ఏం చేయాలి? నేను అనుకున్న ప్లాన్ పక్కన పెట్టు, నీవు అనుకున్న ప్లాన్ ఏంది? ఎందుకంటే నా తల్లి గర్భములో 139వ కీర్తన 17వ వచనములో, తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? ఒక బుక్ పక్కన పెట్టుకొని నా గురించి అంతా రాసుకుంటూ పోయాడు. దేవుని గట్ట ఒక ప్లాన్ ఉంటుందండి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ పని చేయాలి, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ పని చేయాలి, ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు వెళితే నీకు పరలోకం అయిన తర్వాత బహుమానతలు వస్తాయి. ఆ ప్లాన్ ప్రకారం పోకుండా, దేవాని నామమున నేను అద్భుతాలు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, వాక్యం చెప్పలేదా, ప్రార్థన చేయలేదా, పాటలు, వరే బుద్ధిహీనోడా, నీవెవడో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు దేవుడు నిన్నంటే. నేను ఒక రవ్వ అయినా నీకు బహుమానము ఇవ్వడు. ప్లస్ ఈ విషయం చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు విషయం కూడా మీరు బాగా గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఉన్నంత ఆత్మాభిషేకం ఎవరికైనా ఉంది అసలు? ఎంత ఆత్మాభిషేకం! కొలతలు లేని ఆత్మాభిషేకం కలిగిన వాడు. అసలు యేసుక్రీస్తుకు లేని వరం ఏముంది చెప్పు? అన్ని వరాలు కలిగిన వాడు, దానికి తోడు దైవ సంభూతుడు, ఏకంగా 30 సంవత్సరాలు ఏమైనా పనిచేశాడా? కేవలం ఇంటికి పరిమితం అయిపోయాడు. కేవలం ఇంట్లో వడ్రంగి పని చేశాడు. అదే మనం అయింటేనా రోజు సమాజ మందిరం, యేసుక్రీస్తు ప్లేస్లో కనుక మనం ఉన్నట్టు రోజు సమాజ మందిరాన్ని పోయి అందరిని విసిగించేతోళ్ళం మనం, అన్ని పనులు చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు పొర్రపాటున కానీ తన తండ్రి అయిన దేవుని సమయం వచ్చేంత వరకు ఏ పని పూనుకోనలేదు. ఆయన ఏ పని పూనుకోలేదు. తండ్రి ఏం చెప్పాడు ఆ పని. యేసుక్రీస్తు కంటే గొప్పలం అండి మనము. ఏదేదో ఇమాజినేషన్ చేసుకుంటూ నాకు అట్లా ఉంది, నేను ఇట్లా చేయాలనుకోండి. నువ్వు చేయాలనుకోవడం కాదు, నువ్వు వాడుకోవాలి, నువ్వు వాడబడాలని అనుకోవడం కాదు, నిన్ను దేవుడు వాడుకోవాలని అనుకోవాలా. మనం చాలాసార్లు నేను వాడబడాలనుకుంటాం. నువ్వు వాడబడాలంటే అది నీ అభిప్రాయం. అది నేను వాడుకోవాలని దేవుడు అనుకోవాలా. దేవుడు అనుకున్నాడంటే నువ్వేం దేవుని పిలవనవసరం లేదు. దేవుడే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. నా జీవితంలో కూడా నా కంఠస్వరాన్ని దేవుడు సడలించి బాగు చేసిన తర్వాత నాకు దేవుడు వెంటనే అవకాశం ఇలా వాక్య పరిచయ కోసం దాదాపు నన్ను సంవత్సరానికి పైగా నన్ను కాలుగబెట్టేశాడు. కాలికి పెడుతుంటే ఈలోపుగా మా నాన్న నన్ను తిడుతున్నాడు, అవమానపరుస్తున్నాడు, బుద్ధి లేనివాడు, ఏదో సేవ అంటాడు, మళ్ళీ ఎక్కడికి పోడు, సేవకు ఎక్కడ వాక్యం చెప్పాడు, ఇదేనా వీడు, దేనికి పనికి రాకుండా ఉన్నాడు, ఏదైనా ఒక డిగ్రీ ఓపెన్ షీట్ అయినా చేయొచ్చు కదా, ఏదైనా చదువుకోవచ్చు కదా, లేదైనా ప్రైవేటు పనికి పోవచ్చు కదా, దేవుని పిలుపు అంటాడు, మళ్ళీ ఏం చేయడానికి ఎన్ని నిందలో. ఒకానొక సమయాన బాధలు అవమానాలు భరించలేక భయంకరంగా ఓ రోజు రాత్రి నేను ఏడ్చాను. ఏంది దేవా, నువ్వు మాట్లాడిన మాట నిజమా? అది నాకు తెలుసు. నా కంఠస్వరాన్ని ముట్టింది నాకు తెలుసు. మరి ఎందుకు నన్ను ఖాళీగా పెట్టావు నువ్వు? దాదాపు సంవత్సరం పైన అండి, సంవత్సరం పైన ఏం ఎక్కడ ఆశలా పూసులు అసలు ఏం పనే లేదు అసలు. చాలా ఏడ్చాను. ఇంతకీ నాకు ఆ రోజు నాకు భ్రమ కలిగిందా? నా విషయం ఏంది దేవా నువ్వు? నిజంగా నేను ఏదైనా పోవాలా? ఇక్కడ నా పరిస్థితి నాకు అర్థమైతలేదని మా నాన్న నన్ను విమర్శిస్తున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు. నా మనసు చాలా గాయమవుతుందని ఏడుస్తుంటే విచిత్రం ఏంటంటే ముందు రోజు రాత్రి నేను ఏడ్చాను. మరుసటి రోజు రాత్రి మా స్థానిక మందిరము దైవజనుడు, స్థానిక సంఘ కాపరు మా ఇంటికి విజిటింగ్కి వచ్చాడు. విజిటింగ్కి వచ్చి ఆయన కూడా మా నాన్న చెప్తున్నాడు, చూడనా వీడు పనికిమాలుడు, ఏదో దేవుడు అంట, దేవుని సేవ అంట, ఒక కాలుగున్నాడు, మీరైనా చెప్పండి, మనకి బుద్ధి మాటలు చెప్పంటే ఆయన నాకు బుద్ధి చెప్పకపోయి మా నాన్నకి బుద్ధి చెప్పినాడు. ఏం చెప్పినా అంటే, ఆ జీవన నువ్వే, మనకు జీవన మీద దేవుని ఏర్పాటు ఉంది, ఆ జీవని నా దగ్గర పెట్టుకుంటాను, దయించి జీవన జోలికి రాకు అని చెప్పాడు. ఆమె దేవుడు నామాన్ని మహిమకలను గాక. ఇంకా ఆ రోజు నుంచి నోరు మూసుకున్నాడు. ఇంకా అంటే దేవుడు మా స్థానిక సంఘ కాపరి ద్వారా ఆయనకు చెప్పించినాడు నువ్వు జోలికి పోవద్దని. కాబట్టి కృష్ణ దేవుడు మనకు సామర్థ్యాలు ఇవ్వటం వేరు, దేవుడు మనకు కృపావరాలు ఇవ్వటం వేరు, దేవుడు మనకు ఒక పని అప్పగించడం వేరు, ఆ పని కొరకు మనల్ని వాడుకునే టైం వేరు. ఆ టైం ఎంతైనా ఉండొచ్చు, నెలలు ఉండొచ్చు, సంవత్సరాలు ఉండొచ్చు, కొన్నిసార్లు జీవితకాలం అయి ఉండొచ్చు. తీరను చచ్చిపోయటానికి వాడుకుంటాడు, ఇంకా నేను తీసుకుంటాడంతే. నువ్వు ఎంత చేసావు పని ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తంలో ఎంత చేసావు. నువ్వు ఎన్ని పాటలు పాడినావు అనేది ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తంలో ఎన్ని పాటలు పాడినావు, ఎంత ప్రార్థన చేసావు అని ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తంలో ఎలాంటి ప్రార్థన చేసావు, నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, దేవుని సంకల్ప చిత్తంలో ఎన్ని ప్రసంగాలు చేసావు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
ఈ పాయింట్ తెలియదు చాలా మందికి, ఊక ఉద్రేకపడుతుంటారు, అందరినీ ఇబ్బందులు పెడుతుంటారు. కాబట్టి క్రీస్తులారా ఇది అర్థం చేసుకోండి. ఈ వచనం మనకి ఏం చెబుతుందంటే, దేవుడు మన సామర్థ్యమును, మన పనిని కూడా ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. ఈ రాంగ్ డైరెక్షన్ చేత పనులు చేసిన వాళ్ళే ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పిన మత్తయి 7:21 చెప్పిన వాళ్ళు ఏంటండి, వాళ్ళు కూడా పనులు చేసినారు. వాళ్ళు తెగ ప్రయాసపడినారు. కానీ దేవుడు ఏమన్నాడు, మీరెవరో తెలియదు, గెట్ అవుట్ అన్నాడు. మీరెవరో తెలుదురా, చేసిండొచ్చు, నా నామంలోనే పాటలు పాడినొచ్చు, ప్రసంగాలు చేసిండొచ్చు, స్వస్థతలు చేసిండొచ్చు, కానీ మీ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నేను అనుకున్న టైంలో మీరు చేయటం మీరు అనుకున్న టైంలో మీకు నచ్చినట్టు మీరు చేయటము మీరు. అందుకని అన్నాడు, నా తండ్రి చిత్తము చెయ్యువాడే నా పరలోక రాజ్యానికి. అసలు రాజ్యానికి వెళ్ళటమే కష్టమైతే, పని చేస్తే, దేవుని చిత్త ప్రకారం పని చేయకపోతే ఇంకా మనకు బహుమానాలు ఎక్కడి నుంచి వస్తాయండి. అందుకని ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అందుకని భయపడతా. నా నోటి నుంచి ఏది అవకాశమో చెప్పి తీసుకోవడానికి నా శరీరంలో వణుకు పుడుతుంది. అసలు వద్దు, నా దేవుడే నన్ను వెతుక్కుంటూ రావాలి, నేను కాదు వెతుక్కుంటూ పోయేది. నా దేవుడే నాకు ఇవ్వాలి పని, అది నా అభిప్రాయం. ఎందుకంటే బైబిల్ అట్ట మాట్లాడుతుంది, బైబిల్ అట్ట చెబుతుంది. మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను బోలెడని చూపిస్తాను మీకు బైబిల్లో. మోషే, యేసుక్రీస్తు ఇట నేను చూపించాను మీకు. ఆనోకు విషయం కూడా అదే ఉంటుంది. 65 ఏళ్ళు ఆయనను పిల్లలుగా అనుకుంటూ ఆయన జీవించాడు. తర్వాత 300 సంవత్సరాలు మాత్రం ఆయన ఏం చేశాడంట, దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనను దేవుడు మరణం రుచి చూడకుండా పరలోకానికి తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు బైబిల్లో గమనించండి, విభజన ఉంటుంది, కాల విభజన ఉంటుంది. ఏ టైంలో నువ్వు ఏ పని చేయాలి, ఆ పని విషయంలో మనకు జ్ఞానం లేకపోతే ఎడ్డదిడ్డగా చేస్తాం పనులు, తీరా నష్టపోతాం. మళ్ళీ దేవుడు నన్ను దీవించలో, నన్ను వాడుకోలే. ఎట్ట వాడుకుంటాడండి? నీకు దేవుడు అంటే రెస్పెక్ట్లా, దేవుని చిత్తం అంటే రెస్పెక్ట్లా. నీకు బుద్ధి పుట్టినది చేసుకుంటావు, మళ్ళీ దేవుడు నేను ఎట్ట వాడుకుంటాడు? మరి దేవుడు వాడుకోవడం అంటే నువ్వు నోరు మూసుకొని నీ చిత్తాన్ని, నీ తలంపులను అన్ని ఉపేక్షించుకొని ప్రభు కొరకు కనిపెట్టుకొని మౌనంగా తగ్గించుకొని ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు, వాడుకుంటాడు. కాబట్టి ఇది మూడవ పార్ట్, ఇది మూడవ భాగం. మూడవ భాగంలో ఏంటండి, నీ పనిని, నీ సామర్థ్యాన్ని, నీ వరాలను కూడా దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఎలా చేస్తున్నావు, ఏ మనసుతో చేస్తున్నావు, నువ్వు దేవుని చిత్తములో చేస్తున్నావా, నీ స్వచిత్తముల పనులు చేస్తున్నావు, వీటన్నిటిని దేవుడు పరీక్షిస్తాడు. ఇప్పుడు వాక్య సందేశం అయిపోయింది. ఈ రోజు వరకు ధ్యానించిన 3 అంశాలు. మొట్టమొదటిది ఏంటండి, ఇబ్బందిలో పెట్టి పరీక్షిస్తాడు. రెండవది ఏంటండి, ముళ్ళు పెట్టి పరీక్షిస్తాడు. మూడవది వచ్చేసి మన పనిని, మన సామర్థ్యాన్ని కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. వీటిలో మనం పాస్ అవ్వాలంటే దేవుని చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు మాత్రమే పాస్ అవుతాం. అలా జీవించాలంటే మనం ఏం చేయాలి, దేవుని ఇష్టానికి, మన ఇష్టానికి చనిపోయి దేవుని చిత్తానికి మనము లోబడాలి. అప్పుడు మాత్రమే మనల్ని దేవుడు వాడుకుంటాడు, బలపరుచుకుంటాడు.